నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారని మంత్రి అనిత తెలిపారు. క్రిమినల్స్ ను దండించే విషయంలో పార్టీలు, కులాలను పరిగణలోకి తీసుకునే ప్రసక్తి లేదని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాన్య ప్రజల జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మైనర్ బాలికపై జరుగుతున్న అత్యాచారాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని, ఎక్కువగా దగ్గరి బంధువుల ద్వారానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. నేను ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇప్పుడు లాస్ట్ 5 years ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో లా అండ్ ఆర్డర్ కానీ, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత నిర్వీర్యం అయిపోయింది, పోలీస్ వ్యవస్థని ఏ రకంగా అడ్డదారులు తొక్కించారు, ఏ రకంగా వాళ్ళ స్వార్థం గురించి వాడుకున్నారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈరోజు గవర్నమెంట్ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు, అరాచక శక్తులు ఏ రకంగానైనా లా అండ్ ఆర్డర్లు ఇబ్బంది పెట్టాలి, దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి, దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏదైనా ఒకటి మాత్రం క్లియర్ అండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే, క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు, క్రిమినల్కి పార్టీ ఉండకూడదు. క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే. అది ఎలాంటి ఏ పార్టీ వాడైనా అనవసరం, ఏ క్యాస్ట్ వాడైనా అనవసరం, ఎవరైనా అనవసరం. క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు, ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి. ఇదే కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, గవర్నమెంట్ వస్తుంది అంటేనే ప్రజలందరికీ కూడా ఒక రకమైన భరోసా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరు, అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలోని కూడా ఉంది. దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే, నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ కక్ష సాధింపు చర్యలు అనొచ్చు, లేకపోతే కవ్వింపు చర్యలు అనొచ్చు, ఏదైనా కూడా కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవనేయండి, సామాన్య ప్రజలకు అవనేయండి. నేను ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడడం కాదండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా, రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో, కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు. భూ కబ్జాల విషయంలో కానివ్వండి, వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి, డాక్టర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి, డాక్టర్ అనితారాణి లాంటి డాక్టర్స్ విషయంలో కానివ్వండి, కామన్ పీపుల్, ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధానం కానివ్వండి, చాలామంది స్నేహలత అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, నాగమ్మ అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలైన్స్ కూడా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, పరిస్థితి 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ 5 సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం. సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది. నేనేమంటానంటే, మీతో పాటు అందరూ సఫర్ అయిన వాళ్ళమే. అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన్ని ఈవెన్ నగర బహిష్కరణ అన్న రకంగా కూడా ఆయన్ని ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టే తీరులో ఉన్నారు. ఏ రకంగానైనా బురద జల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే, కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి వినుకొండలో నడి రోడ్డుపై యువకుడిని కత్తితో నరికి చంపిన సంఘటన సంచలనంగా మారింది. బ్రాందీ షాప్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న షేక్ రషీద్, పట్టణానికి చెందిన షేక్ జిలాని అనే యువకులు దారుణానికి పాల్పడ్డారు. పల్నాడు జిల్లా ఏఎస్పీ లక్ష్మీపతి, పట్టణ సిఐ సాంసుల మృతదేహాన్ని సందర్శించి బాధితుల వద్ద నుంచి ఫిర్యాదును సేకరించారు.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో రషీద్ అనే వ్యక్తిని జిలాని తన వ్యక్తిగత కారణాల వలన నడి రోడ్డుపై హత్య చేసినట్లు ఎస్పీ ప్రకటించారు. ఈ హత్యకు రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని, హత్య చేసిన జిలాని అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు. శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని పోలీసుల తరపున ఆయన హెచ్చరించారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షలే కారణంగా కనబడుతుంది. ఇటువంటి పార్టీల ప్రమేయం కానీ ప్రస్తుతానికి ఏమీ కనబడడం లేదు. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఎటువంటి శాంతి భద్రతల సమస్యని తలెత్తనీయకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి చర్యలకు పాల్పడే ప్రతి ఒక్కరికి కూడా కఠినమైనటువంటి హెచ్చరికలు అయితే చేయడం జరుగుతుంది. పోలీసు నుంచి కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇక్కడ 144 సెక్షన్ ని అమల్లో పెడుతున్నాము. 144 సెక్షన్ కూడా ఇక్కడ అమల్లో ఉందని కూడా తెలియజేస్తున్నాము. పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం రాత్రి హత్య గావించబడ్డ రషీద్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గురజాల మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి మరియు రాజశేఖర్ మరియు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి మనోహర్ నాయుడు మరియు పార్టీ ముఖ్య నాయకులు సందర్శించి వారి కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా శుక్రవారం ఉదయం 9 గంటలకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రానున్నారని తెలిపారు. అందరు కలిసి చంపేశారయ్యా. డబ్బులు ఇచ్చి కిరాయి ఉంటాయా? ఆ సమయం దగ్గర ఉండే కుర్రాడే ఆయన. కావాలని చేశారయ్యా, అందరు కలిసి పదవదని చేశారయ్యా. అందరు కలిసి పాఠ్యం బట్టి తిరుగుతాడని కక్షయ్యా వాడికి. ఆంజనేయుడు కూడా పడుకుంటారయ్యా. ఆయన కావడా ఆ షాపింగ్కి పెళ్ళాం బిడ్డలు లేరా అంత మా మీద కచ్చేందుకు. తెలుగుదేశం పార్టీ అరాచకాలు, వాళ్ళ గోండాయిజం, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళు మనుషుల్ని అమానుషంగా ఆ విధంగా నరకటం, ఆ నరకమని ప్రోత్సహించినటువంటి నాయకులకి కనీసం పాలన చేస్తున్నారే, ఆ పాలనలో ప్రజల్ని కనీసం మనుషుల్ని మనుషులుగా కూడా చూడకుండా ఆ విధమైనటువంటి రాక్షసత్వాన్ని ఏ విధంగా మీకు తెలియపరచాలి? మీరు ఏ విధంగా నరమేధం చేస్తున్నారు? ఎవరు దొరికితే వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ జిలాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు మళ్ళా ఏం చెప్తారంటే ఆయన మీ పార్టీకి సంబంధించిన ఆయన చెప్తారు. ఇలాంటి ఘాతకం చేసి ఆ కుటుంబాన్ని అన్ని విధాల శోక సముద్రంలోకి తీసుకెళ్లినటువంటి మీరు, దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తా
కళ్ళుండి కూడా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు తక్షణమే దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అన్ని విధాల పూర్తి స్థాయిలో ఎందరున్నారో వారందరినీ కూడా ఈ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన విధంగా పొందుపరచాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదే కాదు, మీరు మాట్లాడే మాటల్లో, మీరు చేస్తున్నటువంటి మాటల్లో కాస్త ప్రజలు రెచ్చిపోతుంటే, మీ నాయకులు రెచ్చిపోతుంటే దాన్ని చల్లార్చిన బాధ్యత మీకు లేదా అని అడుగుతూ ఉన్నాను. దాన్ని ఇంకా రెచ్చగొట్టి ఎంతమందిని ఇలా పొట్టన పెట్టుకుంటారు, ఎంతమందిని ఇలా అన్యాయం చేస్తారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ పసుపులేటి బ్రహ్మనాయుడు సందర్శించడం జరిగింది. పాఠశాలలోని వస్తువులు పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బట్టు సత్యనారాయణ, నాలం అమర నాగేశ్వరరావు, చింతకాయల ఆంజనేయులు, కొరబైన రామారావు, వెంకటేష్ నాయకు, పగడాల కోటేశ్వరరావు, సంతోషు, దానయ్య, పంచాయతీ సెక్రటరీ వెంకటరామయ్య, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రామ, జి నాయకు తదితరులు పాల్గొన్నారు. లేనప్పుడే కూడా బల్బ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేవాళ్ళు సపరేట్ కంపెనీ నుంచి డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా మనం పెట్టామంటే బీడబ్ల్యూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. దాని నుంచి వస్తారు ఆరో ప్లాంట్ ఇచ్చేవన్నీ కూడా వాళ్ళ ద్వారానే ఉంటుంది. నాణ్యత
స్కూల్లో ఏది కాకపోతే చేసే ఆఫీసర్స్ ఉంటారు, ఎలక్టెడ్ పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు అనుకూలంగా మీరు అట్లా ఊళ్ళో చేస్తున్నారనే కదా గొడవ. మీరు మా యువలా తయారయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారం మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి సూచనల మేరకు పిడుగురాల మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం మురళి గంగాధరరావు ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడం సురక్షితం, గమ్యస్థానాలని చేరండి అంటూ నినాదాలు చేస్తూ స్థానిక సివిల్ జడ్జి కోర్టు పిడుగురాల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు 1K వాక్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ప్యానెల్ న్యాయవాదులు, కోర్టు కానిస్టేబుల్స్, పారాలీగల్ వాలంటీర్లు మరియు న్యాయవాద గుమస్తాలు, కక్షిదారులు హెల్మెట్ వినియోగించకపోవటం వలన కలిగే దుష్ప్రభావాల గురించి తెలియజేశారు. ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.